చూసాను, చాలా బాగుంది. బ్రహ్మకం మూవీ అది హర్ష కార్తిక గారు భలే చేశారు అనమాట. ఫస్ట్ టైం అయినా సరే చాలా ఎక్స్పెన్సివ్గా చేశారు. ఈయన ఫస్ట్ టైము ఇదే ఈ మూవీతోనే ఫస్ట్ ఫిల్మ్ చేసినా సరే చాలా ఎక్స్పెన్సివ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్షన్ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ట్విస్ట్స్ అయితే భలే ఉన్నాయి అన్నమాట. బ్యాడ్గా గుడ్గా పరంగా మొత్తం బ్రదర్ అయితే చాలా సూపర్గా చేశారు, చాలా మోటివ్గా చేశారు. ఇతని ద్వారా యాక్టర్స్కి మనం ఇంకొంచెం ముందుగా తీసుకొని ఈ యాక్టర్ ద్వారా మనం కూడా మోటివేట్గా తీసుకొని ఇంకొంచెం ఇలాంటి వాళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందుకు వస్తూ ఇంక మరికొన్ని మూవీస్ బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ అయితే చూశాను, బ్రహ్మముఖం భలే బాగుంది భయ, థ్రిల్లింగ్గా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది, రివ్యూ కూడా బాగానే ఉంది. హలో గాయ్స్, ఏంటంటే బహుముఖ మూవీ చూసా. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ చూసి ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటారు కదా, సో అందులో నేను ఒకనే. ఈ టైటిల్ చూసిన తర్వాత స్టోరీకి ఏంటబ్బా అసలు స్టోరీ ఏంటి, ఈ హాఫ్ అండ్ హాఫ్ ఫేస్ కట్ ఏంటబ్బా అని చెప్పి నేను వెళ్ళాను. మూవీ అయితే కోసం లేదు, ఆల్మోస్ట్ అసలు ఆ సస్పెన్స్ కానీ ఆ బీజిఎమ్స్ కానీ ఆ స్టోరీ లేని కానీ ఆ హీరో కార్తిక్ భయ్య అంట, ఆయన అయితే ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న గాయలానే అసలు డిట్టో ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ సస్పెన్స్, అంటే చెప్తే థ్రిల్లిపోయేది అన్నంత రేంజ్ లో ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్లో విజిట్ చేయండి, ఆ బహుముఖాన్ని మూవీ చూడండి. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు రావడమే చాలా అరుదుగా ఉంటుంది. అందులో మన తెలుగులో రావడం అయితే ఇంకా చెప్పాల్సిన లేదు, ఇంకా ఎప్పుడు వస్తే తెలియదు. వచ్చినప్పుడైనా సరే ఇలాంటి మూవీస్ని ఆదరిస్తే జనాల్లోకి వెళ్తే అలాంటి మూవీస్ అనేవి మన బొమ్మకు సినిమా చూసి వచ్చామన్నా. సినిమా మాత్రం చాలా బాగుంది. పేరు చూసి ఏదో అనుకున్నా కానీ ఫస్ట్ టైం వెళ్ళా. కార్తికేయ ఫస్ట్ మూవీ చూసి అతను ఎక్కడ బోరు కొట్టినా, ఎక్కడ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ ఎక్కడ బోరు కొట్టినా అన్న చేసిన దానికైతే అసలు మామూలుగా లేదు, ఫెంటాస్టిక్ అట్లా. ప్రతి సీన్ ఏదైతే బోరు కొట్టలేదు సినిమా అయితే తప్పకుండా వెళ్ళాలన్న. మూవీ మాత్రం మామూలుగా లేదు, అసలు సూపర్గా ఉందన్న. అది మూవీ మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. మూవీ అయితే చూడండి అన్న, తప్పకుండా చూడండి మూవీ అయితే. ఈ రోజు బహుముఖం అనే సినిమా చూశాను. కార్తిక్ భయ్య అయితే అసలు చించేశాడు ఈరోజు సినిమా. అసలు ఆ సినిమాలో ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఏమవుతుంది అనే టెన్షన్ మీద సినిమా చూసాను. అసలు కొత్త హీరో అయినా సరే చాలా బాగా చేశాడు కార్తిక్ భయ్య. అసలు సినిమా చాలా బాగుంది. అసలు ఈ ఎండలో ఇలాంటి సినిమా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. సినిమా అయితే చించేశాడు భయ్య. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. భయ్య కొత్త హీరో అయినా సరే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలో చేశాడు భయ్య. సినిమా అయితే సూపర్, అందరూ వచ్చి చూడాలి. అది ఇలాంటి సినిమాలు అసలు మనం ఆదరించాలి కూడా. ఎలా ఉందండి బహుముఖ మూవీ? బహుముఖ మూవీ చాలా బాగుందండి, ఇది కూడా అవుతుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కూడా ఇది. డైరెక్టర్ హీరో తనే కాబట్టి చాలా కొత్త హీరో, కొత్త డైరెక్టర్, చాలా చిన్న సినిమా అని కూడా కాకుండా సినిమా చాలా పెద్దగా, అంటే చిన్న మూవీ కానీ చాలా పెద్దగా ఉంది. మూవీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగుంటుంది. క్లైమాక్స్ సస్పెన్స్ ఎలా? క్లైమాక్స్ కూడా ఇంకా క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ లోనే చూడాలి చూస్తే మూవీ. ఇంకా హీరో యాక్టింగ్ కోసం ఎన్ని కష్టపడ్డారు? హీరో చాలా కష్టపడ్డారు. అంటే దీంట్లో చూడాలంటే మూవీలో ఈ రెండు రకాల, అంటే బహుముఖం అనగా రెండు స్టోరీలుగా ఉంది. కానీ ఒక్కనే అంత క్యారెక్టర్ చేయడం, చాలా కష్టాలు అనుభవించి చాలా బాగా చేస్తాను. ఓకే, మూవీ హిట్ అంటారా? మూవీ చాలా హిట్ అండి. నేను చూసి చెప్పడం కాదు, మీరు కూడా చూస్తే బాగుంటుంది. మూవీ చాలా బాగుంది, హిట్ కూడా అవుతుంది. హిట్ అయినట్టే, హిట్ అవుతుంది కాదు, హిట్ అలానే అవుతుంది. సినిమా అందరం చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఒక బహుముఖాన్ని ఇంట్లో కనుక ప్రజలు రెండు క్యారెక్టర్లు మెయింటైన్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్ చేసుకుంటూ, ఒక డైరెక్టరే కానీ ఒక హీరో కానీ సినిమా హిట్ చేయడానికి ఒక సినిమా తీయడానికి ఎంతోమంది కష్టపడతారు. దాంతో పాటు ఒక హీరో కూడా అట్లా చేశానంటే నిత్యం ప్రజలు అందరూ చూడాల్సిన సినిమా ఇది. కంపల్సరీ హిట్ అవుతుంది. మేము చూడాల్సిన ఒక హీరో ఒక సినిమా తీసేటప్పుడు ఎంత కష్టపడతాడో, తనలో ఉన్న అంటే తన టాలెంట్ గుర్తుపట్టడానికి కూడా ఏదో విధంగా కష్టపడాలి, చేయాలి అన్న తన తపన ఆ మూవీలో నాకు కనిపించింది. కాబట్టి ప్రతి ఒక్క సినిమా కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతి ఫ్యామిలీలో అందరూ సినిమా చూసి ఒక డైరెక్టరే కానీ ఒక మూవీ సినిమా తీయాలంటే తనలో ఉన్న అంటే సినిమా కష్టం ఎంత ఉంటుంది, ఆ సినిమాలో ఎన్ని ట్రబుల్స్ ఉంటాయి తీసారు. కాబట్టి కంపల్సరీ హిట్ అవుతుంది మనసు కోరుకుంటున్నాను. బహుముఖం అనే సినిమా ఎప్పుడు చూశాను. ఈ సినిమా చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో డైరెక్షన్ హీరో కార్తిక్ బాగా చేశాడు. కార్తిక్ ఏంటంటే అతను డైరెక్షన్తో పాటు హీరోగా చేశాడు. ఇది రెండు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ.
నాకు చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ మూవీలో మంచి సస్పెన్స్ ఏంటంటే క్లైమాక్స్ మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోలా ఉంది. ఫస్ట్ ఇద్దరు హీరోలు అనుకుంటే ఇంకోలా క్లైమాక్స్లో ఇంకోలా ఉంది. ఇలాంటి సినిమాలు అనేవి మనం రేరుగా వస్తుంటాయి. ఫ్యామిలీ అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మనం ప్రస్తుతానికి అయితే డైరెక్షన్ కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా బాగా చేశారు. ఇది మంచి హిట్ అవుతుంది. ఇది ఇలాంటి సినిమా మనం అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అని కోరుతున్నాను. నెక్స్ట్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో మ్యూజిక్ ఎలివేషన్ చాలా బాగున్నాయి. డైరెక్షన్లో వచ్చిన కొత్త మార్పులు అన్నీ కొత్త కనిపించాయి నాకు. నేను ఇది వరకు చూసిన మూవీస్ అంటే ఈ సినిమా కొంత డిఫరెంట్గా అనిపించింది. ఇలాంటి మూవీలు మనం ఎంకరేజ్ చేస్తుంటే ఫ్యూచర్లో ఆయనకి డైరెక్షన్కి మంచి ఎంకరేజ్ చేస్తుంటారు. మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. బహుమతి మంచిగా ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది. మనం ఫ్యామిలీ చూడవలసిన సినిమా. మీరు డైరెక్షన్ చేసుకొని ఈ సినిమా తీసాడంటే మనం తప్పకుండా చూడవలసిన సినిమా. మేము ఇప్పుడే చూసాము, మీరు కూడా చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. క్లైమాక్స్ సస్పెన్స్ ఇంకా బాగుంది. మీరు చూస్తే మీరు తప్పకుండా చూడవలసిన సినిమా. తప్పకుండా చూడాలి. క్లైమాక్స్ ఎలా ఉంది? ఇంకా బాగుంది. నెక్స్ట్ ఇంకేం సినిమాలో ఏం నచ్చింది మీకు? సాంగ్స్ బాగుంది, ఫైట్స్ ఇంకా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా? హీరో యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. నెక్స్ట్ డైరెక్షన్ బాగుందా? డైరెక్షన్ తనే చేస్తారు కాబట్టి ఇంకా బాగుంది. అవునా? ఓకే. ఇలాంటి సినిమాకి మనం అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ అందరూ చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా ఇది. నెక్స్ట్ మీరు ఈ సినిమాలో కాన్సెప్ట్ బాగుందా? నచ్చిందా మీకు? చాలా బాగుంది. సినిమా ఇప్పుడే చూసాను. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మొత్తం ఆయన చేసినారు. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. సినిమా మాత్రం ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే మాత్రం లాస్ట్ క్లైమాక్స్ మొత్తం సూపర్ ఉంది. అసలు ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. ఇంకా సినిమాని సపోర్ట్ చేయండి. చాలా మంచిగా ఉంది సినిమా మాత్రం. ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు పైకి ఖచ్చితంగా లేపాలి 100%. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న, చూడొచ్చు. అది ఇప్పుడు నేను మళ్ళీ రెండోసారి పోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. 100% చెప్తాను. అంత ఫ్యామిలీతో పోయి మంచిగా చూడొచ్చు. మంచిగా చూసి మంచి హ్యాపీగా నవ్వుకుంటూ వస్తారు. మంచిగా ఉంది. మొత్తం కామెడీ మొత్తం బాగుంది. సినిమా మాత్రం సూపర్ అన్న. ఇటు సినిమాలు మాత్రం పైకి లేపండి ఖచ్చితంగా. ఏ సినిమాలు లేపడం కానీ ఇక్కడ సినిమాలు పైకి లేకపోతే మనకు కూడా బాగుంటుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. హీరో వైజ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడన్న. హీరో అందరూ మంచి యాక్టర్ అవ్వాలని ఆలోచిస్తారు. యాక్టర్ అవ్వాలని అనుకుంటాడు యాక్చువల్లీ. దానికోసం చాలా కష్టపడతాడు. హీరో అవుతాడు. రియల్ హీరో కూడా ఈరోజు అయ్యాడు. ఇది మాత్రం పక్కా బ్రో. రియల్ హీరో అయ్యాడు. హీరో అవ్వడం కోసం ఎంతైనా ఫేస్ చేస్తాడు. లాస్ట్ అయితే ట్విస్ట్ ఉంటుంది. కూడా ఇది చేసి చెప్పుకున్నా హైలైట్ ఆ ట్విస్ట్. మూవీ హిట్ అంటారా? మూవీకి వెళ్ళొచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే. ఆయన కష్టం తగ్గ ప్రతిఫలం అయితే పక్కాగా వస్తుంది. మూవీ హిట్ పడింది అంటారా? మూవీ హిట్ బ్రో. 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇస్తాం. బాగుంది. కొత్త హీరో అయినా ఏం లోటు లేదనమాట. మచ్చలేని జమ్మం అసలు. బాగుంది. ఇప్పుడే బహుముఖం అనే మూవీని చూసొచ్చాము. సాయి శివ కార్తిక్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుంది. అతని యాక్టింగ్ లెవెల్స్ అయితే అసలు సూపర్. అంటే నాకు ఒకసారిగా అపరిచితుడు గుర్తొచ్చాడు అతని యాక్టింగ్కి. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళొచ్చు, అందరూ చూడొచ్చు. చాలా బాగుంటుంది. అంటే ట్విస్ట్లు ఉంటే తర్వాత ఏం జరుగుతుంది, ఏమవుతుంది అలా అని చెప్పి చాలా బాగుంటుంది మూవీ పరంగా. అయితే నాకు తెలిసి పార్ట్ 2 ఉండొచ్చు. ఇప్పుడే బహుముఖం మూవీ చూసి వచ్చాము. చాలా బాగుంది. ఈ హీరో పేరు కార్తీక్, డైరెక్షన్ కూడా ఆయనే. చాలా బాగా చేశారు. హీరో యాక్టర్ అవుదాం అనుకున్నాడు. ఈ మూవీలో అన్ని యాక్టర్ ఎలా అవ్వాలి అన్నీ మొత్తం చూపించారు. చాలా బాగుంది మూవీ కూడా. సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. 2 సాంగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. హీరోయిన్స్ 2 ట్విస్ట్లు అంటే చాలా బాగుంది మూవీ. చూడొచ్చు. ఇప్పుడే బహుముఖం మూవీ చూసి వస్తున్నామండి. చాలా బాగుంది. కార్తీక్ అనే అబ్బాయి బాగా యాక్ట్ చేశాడు. అబ్బాయి ఏంటంటే ఒక థ్రిల్లర్ లాంటి సైకో లాంటి మూవీ అన్నమాట. ఒక అబ్బాయి హీరో అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్నెన్ని ఇబ్బందులు పడి హీరో అయ్యాడు అనేది బాగా చూపించాడు ఈ అబ్బాయి. తినే హీరో, మళ్ళీ తినే డైరెక్టర్ కూడా. చాలా బాగా చేశాడు. ఇందులో 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. 2 హీరోయిన్స్ ఉన్నారు. ఆ 2 హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేసి చూపించారు. అంటే ఎంతవరకు ఆ కథకి న్యాయం చేయాలో అంత న్యాయం వాళ్ళిద్దరూ బాగా చేశారు. చాలా బాగా తీశారు. పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగా తీశారు. రేటింగ్ అంటే 5కి నిజంగా అంటే 3.5, 4 ఇవ్వచ్చు. చాలా బాగుంది మూవీ మాత్రం. మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీని. చాలా బాగా తీశారు.
ట్విస్ట్లు అంటే ఇది ఒక సైకో థ్రిల్లర్ లాంటి మూవీ అన్నమాట. బాగా ఎంజాయ్ చేసాము, బాగా చూసాము. బాగుంది మూవీ అయితే, చాలా బాగా తీశారు. అబ్బాయి మాత్రం కార్తిక్ బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగుంది, మాకు నచ్చింది మూవీ అయితే. ఈ సినిమా పేరు బహుముఖం. హీరో డైరెక్టర్ కార్తిక్ గారు. సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్కి ట్విస్ట్లు కూడా వచ్చాయి. ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళి చూడొచ్చు. సినిమా అంతా ఫారెన్లోనే తీశారు, ఫ్యామిలీతో చూడొచ్చు. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా సైకో లాంటి మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా బాగుంది మూవీ కూడా. సినిమా పార్ట్ 2 ఉంటుంది అనుకుంటున్నాను. దీనికి సీక్వెల్ కూడా ఇచ్చారు. నేను సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇప్పుడే బహుముఖం మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ అయితే చాలా 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 బాగుంది. ఇప్పటి వరకు నేను ఇటువంటి సినిమా ఎప్పుడు చూడలేదండి. ఇది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అలా వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఆసమ్ అండి, అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలాంటి ట్విస్ట్ ఒకటి ఉంటుందని. అండ్ హీరో అర్స సాయి కార్తిక్ అండ్ డైరెక్టర్ కూడా ఆయనే అండి. డైరెక్షను స్క్రీన్ ప్లే అసలు మాటల్లో చెప్పలేనంత ఇదిగా చేశారండి. అంటే రీసెంట్గా వచ్చే మూవీలో స్క్రీన్ ప్లే అంత ఏమీ బాగోదు, ఈ మధ్య వచ్చే సినిమాల్లో అన్నిటిలోనూ నాకు అలా అనిపించింది. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయితే పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకొకటి, 2 హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్ల పేర్లు మనకు అదే నాకైతే ఐడియా లేదు. కానీ 2 హీరోయిన్లు వాళ్ళ రోలుకు తగ్గట్టుగా ఎక్సలెంట్గా ఇద్దరు అంటే మాటల్లో చెప్పలేం అంత బాగా చేశారు. కాకపోతే ఒక బిచ్చగాడి క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. ఇంకా అంటే సినిమా అందరూ ఫ్యామిలీతో చూడొచ్చండి, చూడండి అందరూ, చాలా బాగుంది. ఇప్పుడే బహుముఖం సినిమా చూసి వస్తున్నాము. సినిమా చాలా బాగుంది. ఒక సైకో థ్రిల్లర్ లాంటి మూవీ ఇది. హర్ష శివ్ కార్తిక్ డైరెక్టర్, చాలా బాగా డైరెక్ట్ చేశారు మూవీని. ఇన్ఫ్యాక్ట్ హీరోగా కూడా ఆయన యాక్ట్ చేశారు. డైరెక్టర్ జాబ్ అలాగే హీరో జాబ్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి మూవీస్ రావటం లేదు. చాలా బాగుంది సినిమా అయితే. చూసినంతసేపు ఎక్కడ లాగ్ అయిందని కానీ డిస్ట్రాక్షన్ వచ్చిందని కానీ అనిపించలేదు. త్రూఅవుట్ మూవీ అంతా మేము అందరం కలిసి వెళ్ళాము, ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేసాం సినిమాని. హీరోయిన్ స్వర్ణిమ సింగ్, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో హీరోయిన్కి ఇంత లెంతీ క్యారెక్టర్, ఇంపార్టెన్స్ క్యారెక్టర్ రావటం లేదు. కానీ ఈ మూవీలో అలా కాకుండా ఒక లేడీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో ఎండ్లో మళ్ళీ ఇంకొక పార్ట్ ఉందన్నట్టు హింట్ ఇచ్చారు. సో నేనైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే లొకేషన్స్ అండి, మొత్తం షూట్ అంతా కూడా ఫారెన్లోనే చేశారు. ఎక్కడ నాకు ఐడియా ఉన్నంత వరకు ఎక్కడ ఇండియన్ లొకేషన్స్ ఏం చూపించలేదు. సో త్రూఅవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మూవీ అంతా కూడా ఫారెన్ లొకేషన్స్లోనే అయింది. సో సినిమా కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా అయితే చాలా ప్లెజెంట్గా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక థ్రిల్లర్ దీంట్లో వెళ్ళింది. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. కంపల్సరీగా మూవీ వాచ్ చేయండి.